మీకు కనిపిస్తుంది అమ్మ ఏమన్నా ఏం కనిపించదా చదువుకోలేదా మీరు ఓపెన్ చేద్దాం మేము ల్యాప్టాప్కి వచ్చినాము సిటీసీకి ల్యాప్టాప్కి వచ్చినాము సో గైస్ మేము ఇప్పుడు ల్యాప్టాప్ అయితే చెప్తారు బ్రో ఒక్కసారి మీకు ఏం కావాలో అన్నకు చెప్పు సో గైస్ అతను అడిగింది అతనికి చదువుకోవడానికి అతను అడిగిన ఫ్యూచర్స్ ఇప్పిస్తున్నా సో గైస్ అన్నకు ల్యాప్టాప్ కూడా కొంటాకల లేట్ అయింది సో అన్నని దింపడానికి పోతున్నాము అన్న వచ్చేసి ముంగట ఉన్నాము సో కొంచెం ముంగటగా కంఫర్ట్గా కూర్చోబెట్టినాం సొంతమా ఆ బిల్డింగ్ పక్కంది నువ్వు ఈయన భార్యవా మరి వీడియోలో ఎందుకు చెప్పలేదు భార్య ఉందని ఈయన ఎంత హుషారు ఉందంటే భార్య ఉందని చెప్పి వీడియోలో చెప్పలేదు ఎందుకు చెప్పలేవు కూర్చో ఇప్పటికి నేను అడుగుతు ఇప్పుడు అన్న నీకు ఎంతమంది భార్య ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ అయింది చెప్పు ఫస్ట్ మాది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు ఇంకా రండమ్మా మీ పాప అనుకున్నా ఎంత ఏజ్ పాపది 6 years పడుకుందా లేస్తే మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఆమె వాళ్ళు ఆడబిడ్డనా ఆమె బ్లైండేనా అయ్యో కూర్చోబెట్టా తీసుకురా ఆమె కూడా ఆడబిడ్డనేనా పెళ్ళిళ్ళు అయినాయి అవి కాలేదు కూర్చో అక్క ఇంక ఇద్దరు తమ్ముళ్ళేది ఇంకొక తమ్ముడేది ఇద్దరు తమ్ముడు ఈ పాప ఏది పిలు పాప మీద మీ పాపతో నిప్పిద్దాం మీకు కనిపిస్తుంది అమ్మ ఏమన్నా ఏం కనిపించదా చదువుకోలేదా మీరు తమ్ముడు మంచిగా తీసుకుంటాడా మిమ్మల్ని చెప్పమ్మా చెప్తున్నా కదా అమ్మ చూసుకుంటాడా మంచిగా చూసుకుంటాడా మీ తమ్ముడు మంచిగా చూసుకుంటాడు చిన్నక్కవా మరి మా చిన్నక్క ఊక నన్ను తిడుతుంది ఇది చేస్తుంది ఇది హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మాయి రమ్మ అంటుండు మాకు అబ్బాయి తిడతామంట కదా మీ తమ్ముడిని ఏం చేయవు గీయవు హైదరాబాద్ పో చచ్చిపో అని తిడతామంట కదా మేము తిట్టారా మా పెద్దక్క కూడా నన్ను ఊక తిడుతుంది ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి వదిలేద్దాం అనుకుంటున్నా అంటుండు మరి వస్తారు హైదరాబాద్ మా అబ్బాయి చెప్పండి చెప్పండి అమ్మా హైదరాబాద్ ఎందుకు ఏదో ఒకటి మాట్లాడండి అమ్మా ఇంత మాట్లాడుతున్నా కదా ఏదో ఒకటి మాట్లాడండి హైదరాబాద్కి వస్తారా ఎందుకు రారు ఇక్కడనే ఉంటారా మీ మరదలు మంచిగా చూసుకుంటారా మీ తమ్ముడు వాళ్ళ వైపు మంచిగా చూసుకుంటారు మరి ఊరికి ఎందుకు కయ్యం పడతారు మీరు మొన్న పట్టిదంట కదా ఏదో మటన్ చికెన్ తెచ్చిన రోజు మటన్ అనుకున్నా మటనే అన్నాడు కదా ఆ రోజు ఎందుకు లొల్లి అయిందంట కదా నీ వల్లనే అయిందంట చిన్న వల్ల నీ వల్లనే లొల్లి అయిందంట అట్లా లొల్లిలు పెట్టుకోకు సరేనా అందరితో నేను మంచిగా ఉంటాను నేను నాకేం అయితే ఈమెతో లొల్లి అయిందా చెప్పాలి కదమ్మా తెమ్మని దగ్గర ఉంటారా హైదరాబాద్కి వస్తారా మేము హైదరాబాద్ రాము ఇక్కడనే ఉంటాం ఇక్కడ మీ తమ్ముడు దగ్గరనా ఇన్నే ఉంటారా తమ్ముడు వాళ్ళ బిడ్డను ఎందుకు కొడతారు కొడతాం కొట్టంత లేదా కొడతాం ఇట్రా करा करा ओपन दे दो ओपन करता खोलो खोलो खोल से खोल हां खोल
खोलो खोलो बोलो तो ओपन ओपन చాలా మేము చీకట్లు వచ్చినాము వాళ్ళ పాపతో ఇట్లా చూపిస్తున్నాము खोलो तो मेरा आता ना खोल बेटा कितना क्लास पढ़े तो తెలుగు మాట్లాడక పర్ఫెక్ట్ ఏ క్లాస్ అమ్మ నువ్వు చెప్పు నీకు బొమ్మ తీసుకొచ్చి నా కార్లు ఉంది కావాలొద్దా ఏ వద్దాది దీంతోనేది పీకు దిగినావా లోపల ఏముంది చూడు కూర్చో మంచిగా కూర్చో ఆ కుర్చీ తెచ్చుకో కుర్చీ తీసుకో నీ పేరేం పేరు కూర్చో దీని మీద కూర్చో ఫస్ట్ చెప్పు నీ పేరేం పేరు ఆయిషనా మీ డాడీ నిన్ను మాకు ఇచ్చేస్తానంట వస్తావా మా అమ్మడి నిన్ను ఎవరు కొడతారు ఎక్కువ ఈమెనా ఆమెనా వీళ్ళు కొట్టారా ఆగు ఆగు చూపిస్తా వీళ్ళు కొట్టారా నీకు ఎవరు ఇష్టం ఎక్కువ మీ డాడా మరి ఎవరు కొడతారు మీ అందరు ఎట్లా మమ్మీ కొడుతుందా ఈమె కొడుతుందంట కదా కొట్టదా ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ క్లాస్ పోతున్నావు స్కూల్కి ఓకే మరి ఇది ఇస్తే నా ఎంబడి వచ్చేస్తావా హైదరాబాద్కి వస్తావా బాక్స్ తీసేసి ఇంత వైర్లు కూడా ఉన్నాయన్న తర్వాత తీసుకుంది ఎందుకొద్దు ఇంతమంది చూసుకున్నావు నువ్వు ఎందుకొద్దు సో గాయస్ మేము అన్న ఏం అడిగినావు నువ్వు ఏ బ్రాండ్ అడిగినావు హెచ్పి ఇప్పించినాము సో అతను చెప్పిన ఫ్యూచర్లో కొన్ని ఢిల్లీలో కన్నా హెచ్పిలో బాగున్నాయి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది కదన్నా నీకు నచ్చే తీసుకున్నావు కదా నువ్వు అన్నయ్య ఉన్నాయి కదా ఇంకో ఇది నొక్కు ఇక్కడ మొత్తం రా నా దిక్కురా ఆగు ఇప్పుడు నొక్కు ఇంకో ఇది నొక్కు దవాకి పక్కన పెట్టా దవాకి వచ్చింది క్లాప్స్ కొట్టు ఒకసారి వస్తే వదిలేసేయాలి వదిలేసాడు వచ్చింది క్లాప్స్ కొట్టు కొట్టులా మీరు కొట్టారా సో అన్న ఇష్టపడ్డది అన్నకు సొంతం చేసినాము ఓకే హ్యాపీ అన్న ఎంత హ్యాపీ చాలా చాలా హ్యాపీ అది ఎంత మాకు వినపడాలి చెప్పలేనంత ఈ మాటలలో మాకు కనిపించాలి చెప్పలేనంత హ్యాపీ అక్క రండి అక్క రండి అమ్మ పైకి లేవండి రండి ఒక ఫోటో దిగుదాం ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చినందుకు నేను మంచి ఇన్ని రోజులు అయితే ఫోన్లో కష్టపడి చదివాక ఇప్పుడైతే చాలా బాగా ల్యాప్టాప్లో బాగా చదివి ఒక ఉన్నతమైన స్థాయిలో వెళ్తాను మీకు ఇచ్చినందుకు ఎట్లుంది ఇక చెప్పలేనంత ఆనందం ఉంది అక్క చెప్పలేనంత హ్యాపీ ఉంది ఓకే సో ల్యాప్టాపే కాదు కొంచెం మేము హెల్ప్ చేయాలనుకుంటున్నాం కూడా సో వాళ్ళ పరిస్థితి చూడండి కొంచెం దారుణంగానే ఉంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నిర్దల కింద వేసినాం కాబట్టి ఏం చెప్పలేకపోతారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్ళిరా ఒక తమ్ముడు హైదరాబాద్ ఉన్నాడు ఏం చేస్తున్నారు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాడు ఇంకొకడు కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు కర్ణాటకలో నేర్చుకుంటుండు సో బ్లైండ్ అయినా సరే కానీ దేవుడు వీళ్ళకి తెలివి మాత్రం చాలా ఇచ్చిండు విద్యను కూడా ఇచ్చిండు సో దీని ద్వారా వాళ్ళు బతుకుతారు పింఛన్ డబ్బులు తప్ప వాళ్ళకి ఎలాంటి ఫోర్స్ లేదు ఒకవేళ మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఏం చేయకండి మీ నుంచి 1 రూపీ కూడా మాకు వద్దు కానీ వీడియో కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి
మీ పక్కన ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమన్నా మన నుంచి మీకు ఇంకేమన్నా కావాలంటే ఇప్పుడు మా నుంచి ఇంత హెల్ప్ అయింది, ఇంకా నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుందాం అనుకుంటున్నావు? అంటే నెక్స్ట్ అంటే తమ్ముడు MBA చేద్దాం అనుకుంటా HRM కూడా రెగ్యులర్లో. సో వాడికి కొంచెం అసిస్టెంట్ కావాలి. అట్లా అంటలేనన్నా, ఇప్పుడు ఇంతవరకు మీకు ఎవరన్నా ఏమైనా హెల్ప్ చేయలేదు అక్క, ఎవ్వరు చుట్టాలల్లా ఎవరు చేయరక్క. ఎందుకు అంటే మమ్మల్ని ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎవరు కూడా చేయరు. మీకు 2 అన్నలు ఉన్నారు అన్నావు కదన్నా, వాళ్ళకి బ్లైండ్ కాదు మంచోళ్ళే ఉన్నారు కదా. అంటే ఇంతకుముందు చేసారు అక్క. మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు? అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళు సెట్ అయిపోయారు. ఇంతకుముందు అయితే మా పెద్దన్న చదివించిండు, ఇప్పుడు ఎవరు చూసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు చూసుకోవట్లేదు, ఎవరిది వాళ్ళు ఉన్నారు. సో గైస్, మేమైతే మా దగ్గర అయినంత హెల్ప్ అయితే చేసినాము అన్న వాళ్ళకు. సో మన దగ్గర ఇంత ఉంది అన్న, ఇంత హెల్ప్ చేసినాము, మీకు ఎంతో కొంతనైతే సపోర్ట్ఫుల్గా ఉంటుంది కదా. తప్పకుండా ఉంటుంది అక్క, ఎంతో కొంత 100% సపోర్ట్ ఉంటుంది అక్క. మా నుంచి అయితే నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ. సో ఇంకా ఇదే కాకుండా మేము వేరే కొంచెం హెల్ప్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ అవన్నీ వీడియోలలో పెట్టాను. సో ఎందుకంటే కొంచెం ఉంటుంది కదా, సో మేము కొంచెం ఆర్థికంగా అమౌంట్ కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము, కొంచెం చూసుకొని అయితే వీడియోలలో పెట్టాము. మాకు కూడా కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ ఉన్నాం కాబట్టి. సో గాయ్స్, ఎవరన్నా మీరు హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వాళ్ళకు కనీసం షేర్ చేసినాక ఇలాంటి వాళ్ళకు ఇంకో 2 హెల్ప్ చేయగలుగుతాం అంతే. నేను పెద్ద కోటీశ్వరాలను అవ్వదామని కాదు, ఒక 2 హెల్ప్ చేయగలుగుతాం అంతే. సో చూసేటోళ్ళందరూ నా వల్ల ఏమైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ కాంటాక్ట్. చిన్నవి నా వల్ల అయితే మీకు ఉపయోగపడతాయి అంటే ప్లీజ్ కాంటాక్ట్.